హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మొబైల్ ఫోన్కి లిథియం అయాన్ బ్యాటరీని ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు బ్యాటరీ క్లిప్ ఓల్డ్ బ్యాటరీకి మనకు ఇక కనెక్టర్ పిన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో ఈ కనెక్టర్ పిన్తో మనం ఆ బ్యాటరీని అయితే డిస్కనెక్ట్ అయితే చేయాలి. దీని యొక్క బ్యాటరీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. సో దీని యొక్క వైర్స్ రెండు నేను డిస్కనెక్ట్ అయితే చేశాను. సో డిస్కనెక్ట్ చేసిన తర్వాత మనం వేరే బ్యాటరీని అయితే కనెక్ట్ చేయాలండి. సో ఈ బ్యాటరీ అయితే ఉబ్బిపోయింది. సో ఇటువంటిప్పుడు డ్యామేజ్ అయినప్పుడు మనం ఆల్టర్నేటివ్గా వేరే బ్యాటరీ కనెక్ట్ చేయాలంటే దీనికి ప్లస్ మైనస్కి రెండు వైర్స్ కనెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ క్లిప్ని బ్యాటరీ పోర్ట్లో ఇన్సర్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ వైర్ వచ్చేసి న్యూట్రల్ అండి, ఈ వైర్ వచ్చేసి పాజిటివ్ వైరు. సో బ్యాటరీ యొక్క న్యూట్రల్ వైర్కి చూడండి అక్కడ న్యూట్రల్. సో ఈ బ్లాక్ వైర్ న్యూట్రల్ని కనెక్ట్ అయితే చేయండి. సో ఇలా బ్యాటరీని ఆల్టర్నేటివ్ చేసే టైంలో మీరు ప్లస్ మైనస్ అని వైర్స్ని రివర్స్ అయితే చేయకూడదండి. మొబైల్ యొక్క మైనస్కి బ్యాటరీ యొక్క మైనస్ని కనెక్ట్ అయితే చేయాలి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ప్లస్ అండి ఇది. సో ఈ ప్లస్ వైర్ని బ్యాటరీ యొక్క ప్లస్, ఇక్కడ మనకు సింబల్ చూడండి, ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, ఈ ప్లస్ కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం మొబైల్ని అయితే ఆన్ చేసి చూద్దాం. ప్రజెంట్ మొబైల్ అయితే ఆన్ అవ్వట్లేదు, కొంచెం ఛార్జింగ్ పెడదాం. సో ఛార్జింగ్ మనకు 67% ఉంది, అయినా ఆన్ అవ్వట్లేదు ఏమిటి? ఓకే, బటన్ ప్రెస్ అవ్వలేదండి. చూడండి, మనకు ఎంఐకి సంబంధించిన రెడ్మీ 4A మొబైల్ అండి ఇది. దీంట్లో ఉన్న బ్యాటరీస్ మనకు లేటెస్ట్గా కావాలనుకుంటే కొత్తవి అయితే దొరకవండి. సో ఇది 5 years 6 years బ్యాక్ మోడల్ కనుక మనకు బ్యాటరీ దొరకదు. మనకు బ్యాటరీ పాడైపోయినప్పుడు వేరే ఆల్టర్నేటివ్గా మీరు ఏ బ్యాటరీనైనా సెట్ చేసుకోవచ్చు. దీని యొక్క వోల్టేజ్ యాంపియర్స్ కంటే ఎక్కువ ఉన్న బ్యాటరీని అయితే మీరైతే కనెక్ట్ అయితే చేయకూడదు. దీంట్లో మనకు 3.84 volts, అలాగే 3000 mAh అండి ఇది. 3120 మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంతకన్నా ఎక్కువ పవర్ని అయితే ఇవ్వకూడదు. దీంట్లో నేను యూజ్ చేసిన బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ అండి ఇది. 3.7 volts, అలాగే 2200 mAh. అంటే మనకు ఈ బ్యాటరీ కంటే మనం ఇన్సర్ట్ చేసిన బ్యాటరీ 1000 mAh తక్కువ అండి. సో ఈ విధంగా తక్కువ ఉన్న బ్యాటరీని మాత్రమే కనెక్ట్ అయితే చేసి ప్రాజెక్టులు అయితే తయారు చేసుకోవాలి. అంతకుమించి ఎక్కువ వోల్టేజ్ ఇవ్వకూడదండి. సో మీ దగ్గర ఏమైనా బ్యాటరీస్ దొరకట్లేదు, మొబైల్ బ్యాటరీ లేకపోవడం వల్ల పక్కన పెట్టినట్లయితే మీరు ఆల్టర్నేటివ్గా ఇలా బ్యాటరీస్ అయితే కనెక్ట్ అయితే చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ఫేక్ అయితే ఏం లేదండి. చూడండి, మీరు ఇక్కడ నుంచి డీసీ నుంచి సేమ్ వోల్టేజ్ ఉన్న వేరే బ్యాటరీని అయితే కనెక్ట్ చేశాను. అంతకుమించి అయితే దీంట్లో ఏం లేదు. కింద ఫేక్ అని చెప్పి కామెంట్స్ అయితే చేయకండి. మనకు ఛార్జింగ్ కూడా అవుతుందండి. చూడండి, మనకు ఛార్జింగ్ 6% అయితే లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు బ్యాక్ సైడ్ ఏమీ లేదు. సో మీకు ఎదురుగానే ఈ బ్యాటరీని అయితే రిమూవ్ చేస్తున్నాను. మనకు బ్యాటరీ రిమూవ్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయితే అయిపోద్దండి. సో ఇంకా ఆన్ అవుదా.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.